పెట్ట నా పుంజుని ముద్దెట్టుకొని నీ పుంజు నా పెట్టని జోకొట్టుకొని. సోనాలి, ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నాకేం చెప్పాలో అర్థం కావడం లేదండి. నువ్వు కూడా నాలాగా ఒక అబద్ధం చెప్పవే, తప్పే ఉంది. చాలండి మీ సరసం. ఈ మయాన్ని కొంచెం అందం తగ్గిందండి, బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. నీ అందం తగ్గిపోతే నువ్వు వెళ్ళాల్సింది బ్యూటీ పార్లర్ కాదు, మాట్లాడేసేవాడి దగ్గరికి. మీరు ఎలాగా అంటారు? మన కాలనీలో మొన్న ఒక ఎదవ నా ఎంటపడి అదే ప్రకారం తడుముతూ ఉన్నాడు తెలుసా? ఒకసారి నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సింది, తిరిగి చూడకుండా వెళ్ళిపోయేవాడు. అందం అంటే అనసూయదే, చూడవే. ఎందుకండి నా ముందు ఇంకొకరిని పొగుడుతున్నారు మీరు? ఆల్రెడీ పెరుగన్నం ఆర్డర్ ఇచ్చాక బిర్యానీని చూసినా ప్రయోజనం లేదులే. ఏమండి, మంగళసూత్రం లాక్కెళ్ళినోడికి కూడా 3 నెలలే జైలు శిక్ష పడిద్ది, కానీ కట్టినోడికి మాత్రం జీవితాంతం జైలు శిక్ష. ఎయిర్పోర్ట్ అండి, ఎయిర్పోర్ట్ అండి. నువ్వు ఎగిరి గంతేయడానికి అది మన విడాకుల కోర్టు కాదు, ఎయిర్పోర్టు, ఎయిర్పోర్టు. జన్మ పెళ్ళి ఎన్నాళ్ళు అయింది, ఇప్పుడు వచ్చి నా మాటకు ఒకసారి సరే అన్నారా? ఎదో జన్మ చచ్చిపోవాలనిపిస్తుంది. సరే సరే, తొందర రాయా, ఎయిర్పోర్ట్ టైం అయిపోతుంది, పెళ్లి కూతురు నడుతారు. ఏంటి అడిగారు? ఏంటి ఎయిర్పోర్ట్ కి వచ్చారా? కళ్ళు ఎవడైనా మింగాడా? మింగాడా మింగాడా అంటే నువ్వు అనుకున్నదే అలా అనకూడదని ఇలా అన్నా. ఏంటి మీ ఆవిడ? మాకు పిల్లలు ఎందుకుంటారండి? ఒబామా వాళ్ళ ఆవిడ తప్పిపోతేనో అప్పగించాలని అమెరికా తీసుకెళ్తున్నా. ఊరుకోండి, అటకారం మీరునే. మళ్ళీ ఓవర్ ఊపుకుంటూ వస్తారు ఫ్లైట్లు ఎక్కడానికి. పెళ్ళి చాలా కాలం అయినట్టు ఇంకా పిల్ల పుట్టలేదు. అయ్యో మీకు తెలీదా అండి? ఆయన నైట్ డ్యూటీ అండి, నైట్ ఇంటికి రాడండి ఆయన. నైట్ ఇంటికి రాడని చెప్తున్నావా? నైట్ ఇంటికి రమ్మని ఇంటి ఇస్తున్నావే నువ్వు? చచ్చా అని అలాంటి కాదండి బాబా. సర్లే, ఏంటి మీ బాబా? అవునండి, ఎన్నో పూజలు నోములు నోస్తే పుట్టాడండి. ఓ, పూజలు చేస్తే పుట్టాడా? నేను ఇంకా నువ్వేదో చేస్తే పుట్టాడు అనుకున్నా. అదేంటండి, వీడు నా కష్టాన్ని ప్రతిఫలం వీడు. అలా అనుకునే బతకాలి, లేకపోతే మనం ఈ భూమి మీద బతకలేము. అనుకో, అట్నే అనుకో. నిజంగానే వాడు నా కష్టాన్ని ప్రతిఫలం అండి. ఒరే, ఇప్పుడు ఈ స్కిట్ హిట్ అయింది అనుకో, నా ఒక్కడ కష్టం అంటే నువ్వు ఒప్పుకుంటావా? అలా ఎలా ఒప్పుకుంటే ఇది అందరి కష్టమే. అది కూడా అంతే. ఏమండి, వాళ్ళ పిల్లల గురించే చెప్తారు కానీ మన పిల్లల గురించి మాట్లాడరే. పెళ్లికి ముందు నేను పెద్ద ట్రాన్స్ఫర్ అనేవారు మీరు. ఎంత పెద్ద ట్రాన్స్ఫార్మర్ కైనా పవర్ కట్స్, వోల్టేజ్ డ్రాప్లు ఉంటాయి. Your attention please. All the passengers are requested to get into the flight. Namaskaram. My name is Rema Nandi. సేమ పందాన్ని పెట్టుకోవాల్సింది. Hey, what are you talking? I am joking, please. Show me your bags. ఏంటి ఏదో అంటుంది? మీకు ఇంగ్లీష్ వచ్చు కదండి మాట్లాడడానికి? అప్పగాపని వచ్చు కానీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళతో మాట్లాడడం రాదు. ప్రమాదకరమైన వస్తువులు లోపలికి తీసుకురాకూడదు. మా ఆవిడ తప్పక ఏ ప్రమాదకరమైన వస్తువు నా దగ్గర లేదండి. There is an emergency door. You can push it easily. ఏంటండి అంటుంది? నేను దోసేయమంటుంది. మరి ఇందాక ఇంగ్లీష్ రాదన్నారు? ఇది ఒక్కటి అర్థమైంది. అంటే బాగానే అర్థం అవుతాయి మీకు. ఇది డొమెస్టిక్ ఫ్లైట్, సైలెన్స్ గా కూర్చోండి. ఇలాంటి డొమెస్టిక్ యానిమల్స్ ఉంటాయి కాబట్టి దీన్ని డొమెస్టిక్ ఫ్లైట్ అన్నారు. పాపం ఫీల్ అయినట్టుంది కొంచెం. పోదార్చేస్తా. ఏమంటే మిమ్మల్ని చూడగానే నాకు ఏమనిపించింది తెలుసా? మీరు లేకుండా నేను బతకలేను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మీరు చాలా అందంగా ఉన్నారు. షటప్ షటప్. మీరెవరండి? వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలండి. ఆ బాబు గురించి మాత్రం నన్ను అడగండి ప్లీజ్. ఈ నిజంగానే నా బాబేనండి. మాస్టారు, డైరెక్ట్ గా ప్యారిస్ వెళ్ళిపోతామండి? అబ్బాయి లేదురా, మధ్యలో సూర్యాపేట దగ్గర దిగి సిగరెట్ దగ్గర మళ్ళీ ఎక్కుదాం. పెద్ద తుపాసుగాళ్ళందరూ వచ్చారు ఫ్లైట్ ఎక్కడానికి. Here is a small announcement. A last call to Mr. Racha Ravi. A last call to Mr. Racha Ravi. Oh. A last call to Madhavi Ravi. హలో వస్తానా? ఒక నిమిషం. ఇలా చేసే మన గోవా ఫ్లైట్ మిస్ అయ్యాడు. ఏమండి రచ్చరవండి, రచ్చరవండి. ఏంటి ఏదో రాజమౌళి అన్నట్టు బిల్డప్ ఇచ్చావు? రచ్చరవే కదా. ఏమండి కట్టప్పనే బాహుబలి ఎందుకు చంపాడనే టాపిక్ అంటే రచ్చరవి మేధావా కాదా అనే టాపిక్ మీద ఎందుకు నడుస్తుందండి? కుందన బొమ్మ తెగులు పట్టిన దిమ్మలాగా ఉంటది. ఇది కుందన బొమ్మ. హలో, నా కళ్ళతో చూడు బాబాయ్. నీ కళ్ళు అప్పారావు లేడీ గెటప్ లో ఉన్నా కూడా కామంతో చూసే కళ్ళు నెయ్యి.
ఈ కళ్ళ గురించి చెప్పాలట పోదరవా. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారండి? అదే అమెరికాకు ఒక షో ఉంది, వెళ్తున్నా. ఒక్కేం కాదు, ఇక్కడ ట్రీట్మెంట్ ఎవడు ఇవ్వట్లేదు, అందుకని అమెరికాయలు చేయించుకుంటున్నాడు. నాకు అబద్ధాలు ఆడడం తెలియదు. ఏమండి అబద్ధాలు అంటే ఏంటండి? లచ్చరావు గారు మీ గురించి ఏదన్నా చెప్పండి. నీ మేధావిని, నీ పిచ్చోని కాదు. ఇదే అబద్ధం అంటే. ఏమండి బాబు ఏడుస్తున్నాడండి. అమ్మా ఒక్కసారి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడిచ్చమ్మా, బాబు ఏడవడు. ఎవరికో ఫోన్ చేయడం రా, నాన్న ఇక్కడే ఉంటే. అమ్మ వాడు ఏడుస్తానే ఉన్నాడుగా, చూడు నేను జ్వర పడితే దెబ్బకు పడుకుంటాడు. గోరింట పూసింది కొమ్మ లేకుండా, ఈ బాబు పుట్టాడు నాన్న లేకుండా. నిద్రపోయాడు అట్టుంది. నమస్కారం రా. బాబు నేనే రా, ఇక్కడే ఉన్నాను రా. డ్రింక్స్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ఇవ్వచ్చు. ఏమండి నాకు ఒక డ్రింక్ ప్లీజ్. ఏమండి మీరు మందు తాగుతారా? మందు తాగటం ఆరోగ్యానికి హానికరం, మొన్న పేపర్లో చదివి అప్పటి నుంచి మానేశానండి. ఏంటి తాగడమా? అలాంటి చదవటం. ఏమండి మందు ఎందుకు తాగుతారండి? ఏమే పెళ్లి చేసుకోవడానికి వయసు ఎంత? 21 ఉండాలి. మద్యం కొనుక్కునేవాడికి ఎంత వయసు ఉండాలి మినిమం? 21 ఉండాలి. అందుకే గవర్నమెంట్ వాళ్ళు కరెక్ట్ గా తెలిసి పెళ్ళైన ప్రతి మగాడికి మందు కావాల్సి వస్తుంది. రచ్చరావు గారు, మీ జబర్దస్త్లో నాకు యాంకర్ గా ఇస్తారా? ఆడ కావాల్సింది యాంకర్, ట్యాంకర్ కాదు. సరే, ఫుడ్ ఆర్డర్ ఎవరికైనా కావాలంటే ఇచ్చుకోవచ్చు. ముందు మీరు తినండి, తర్వాత నేను తింటాను. గురుగారు భర్త తిన్న తర్వాతే భార్య తింటది ఎందుకండి? ఒకవేళ ఏదైనా హానికరమైన పదార్థాలు కలిసి ఉంటే ముందే తెలుసుకుంటారు కదా, అందుకు. బాబు నాతోటి మా ఆయన ఒకటి మైసూర్ పాక్ కాదు, మనం కిడ్నాప్ చేశారే. ఈ చేతిలో తాళం గుర్తు పెట్టండి మీరు. ఒరే ఎవరా నువ్వు? ఇది మా వాళ్ళు మాకు అప్పగిచ్చిన పెద్ద ఆపరేషన్. ఆపరేషన్ పిల్లలు లేరు బాబు, అప్పుడు అంత పెద్ద ఆపరేషన్. ఆపరేషన్ కాదు, నీకు దండం పెడతారు వాగవే. ఏయ్, ఈ పాప ఎవరు ఏడుతుంది? అయ్యో అయ్యో వాళ్ళ నాన్నక్క లేడండి, ఆ బాబుని ఏమనుకున్నా ప్లీజ్. ఒరే నువ్వేట్రా పేడ పురుగులో తగులుకున్నావు? ఇదిగో నువ్వేదో మేధావి అన్నావు కదా, ఈ సిచ్యువేషన్ లేదని చెప్పు. ఆ మాట కసిన అంత మీదవే ఉండడు. అరే कम हियर तू भी आ रे यार ए इधर आ रे मेरा स्किट दिखाता हूँ तेरे को स्किट क्या रे क्या है मेरा स्किट रे మంచి మంచి लोग दिखाया तू చూడు ఏ కిల కిల స్టార్స్ తీసుకొని 2 లక్షలు కిందురా తలకాయ కూడా నువ్వు మరగయ్యా రే వామ్మో టెర్రరిస్టుల్నే చంపేశావంటే నువ్వు మామూలు మేధావి కాదు తండ్రి. వామ్మో ఏమండి నాకు తెలియక అడుగుతున్నాను, ఈ 2 నేరాలు ఎవరి మీద పడతాయండి? వాడి మీదకే వస్తాయి. హలో అది అరే ఇప్పుడు నీ మేధావి కాదని అనుకో, నేరం నాది కాదు. మేధావి అయితే లోపలికి పోవాలి, జైలుకైనా పోతా. నేనైతే మేధావినే, అరెస్ట్ చేయండి నన్ను. ఆ మంటలు నాయే. పిచ్చి కన్ను